అందరికీ నమస్తే. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మీ ఫ్రెండ్స్ అంతా బీజేపీ నుంచి వెళ్ళిపోయినారు, మళ్ళీ బ్యాక్. కొందరు బీఆర్ఎస్ పోయినారు, కొందరు చాలామంది కాంగ్రెస్ పోయినారు. మీరు మాత్రం లోక్సభ ఎలక్షన్స్ ముందు ఎంత జరిగింది, అసలు మీ సిద్ధాంతాలకి వ్యతిరేకం బీజేపీ అని చెప్తుంటారు, కానీ మీరు బీజేపీలోనే ఉండిపోయినారు ఎందుకు? యాక్చువల్గా నాలాంటి వాడిని పార్టీలు మారే కల్చర్ ఉన్నోని కాదు నేను. అవసరమైతే రాజకీయం ఫిట్ కావాలి తప్ప పూటకో మాట పూటకో పార్టీ అట్లా మంచిగా ఉండదు. నా వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నేను బయటికి రాలేదు, బీఆర్ఎస్ నుంచి ఎలగొట్టినారు. ఎలగొడితే అనివార్యమైన పరిస్థితిలో నేను వేరే ఒక పార్టీలోనే పోవాలని, ఒక రాజకీయ పార్టీని పెట్టుకోవాలి. అప్పుడు నన్ను అక్కున చేసుకున్న పార్టీ, నన్ను ఆహ్వానించిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను బీజేపీకి వచ్చిన. అనేక మంది మా మిత్రులంతా వెళ్ళిపోయినారు. నన్ను కూడా అడిగిండ్రు చాలాసార్లు, నాకు కూడా అడిగిండ్రు చాలాసార్లు. మా మిత్రులంతా ఒక దిక్కుపోదాం, బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం మనం, ఇంకెన్ని రోజులు కష్టపడతామనే ఆలోచన చేసింది మా వాళ్ళు. కానీ నేను రానని చెప్పినాను. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పించుకుంటా తప్ప ఇప్పుడు నేను రానని చెప్తే వాళ్ళంతా వెళ్ళిపోయినారు. నేను ఒకరిని ఇక్కడ ఉండిపోయినాను. నేను తృప్తిగా ఉన్నాను. నా పార్టీ నాకు గౌరవించింది, నా పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది, నా పార్టీ నాకు అన్ని అవకాశాలు ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ కంఫర్ట్గా ఉన్నాను. ఉందా ఫ్రెండ్షిప్ ఉందా ఇప్పటికీ? లీడర్లు పార్టీ మారినా కూడా అంటే జనరల్గా నాలాంటి ఇప్పుడు శివారెడ్డి గారు, నేను ఎన్నడూ కూడా, నాకు కాంగ్రెస్ వాళ్ళందరూ ఫ్రెండ్సే ఉండేది, బీఆర్ఎస్లో ఫ్రెండ్సే ఉంటారు, బీజేపీలో ఫ్రెండ్సే ఉంటారు, ఎంఐఎంలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటోడు అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప సంకుచితంగా ఉంటాడు, పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడు కాడు. అందుకని నేను 25 ఏళ్ళ నుంచి ఉన్న రాజకీయాల్లో సిద్ధాంతపరంగా లేదా ఏమైనా పాలసీల పరంగా మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగతమైన జీవితాలతో ఎందుకు మాట్లాడుకుంటే చెప్పండి, వ్యక్తిగతంగా ఎందుకు కక్షలు పెంచుకుంటే చెప్పండి. విమర్శలు చేస్తే నీ ఆచరణ మంచిగా లేదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే అట్లా ఫైట్ చేస్తాను తప్ప ఇండివిజువల్గా ఎప్పుడు దూషణలు ఉండవు. అందుకని అందరితో మాట్లాడుకుంటాం మేము. నేను ఈ భూమి మీద ఈయన శత్రువులను నేనుతో మాట్లాడే పద్ధతి ఏం లేదు. అర్థమైందా సార్ బీజేపీ? మీకు అర్థమైందా? చాలామంది అసలు అర్థం కాదు బీజేపీ పార్టీ అంటుంటారు. ఉన్నంతలో కొంచెం అర్థమైంది నాకు. సంపూర్ణంగా అర్థం కాకపోయినా ఉన్నంతలో అర్థమైంది. లోక్సభ ఎలక్షన్ మీరు ఒక్కసారి అక్కడి నుంచి రూరల్ నుంచి అర్బన్కి వచ్చేసిండ్రు. సరే, మీరు అంతకుముందు మీరు స్టేట్ లీడర్ కాబట్టి నాకు అంత ఓకే అన్నారు. బట్ మీరు అన్ని సంవత్సరాలు హుజరాబాద్ ఒక రూరల్ ఏరియా, మల్కాజ్గిరి కంప్లీట్ అర్బన్ ఏరియా, ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ అంటే ఒక లిమిట్, పార్లమెంట్కి వచ్చేసరికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ మీది. ఎట్లా ఉంది సార్ పార్లమెంట్ ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చూసిండ్రు కదా? అంటే ఇప్పుడు శివారెడ్డి గారు, నేను తెలంగాణ ప్రాంతంలో తిరిగి జాగలేదు, ఇంటరాక్ట్ కానీ మనుషులు లేరు. రూరల్ ఏరియాతో ఇంటరాక్షన్ ఉన్నది నాకు, ట్రైబల్ ఏరియాతో ఇంటరాక్షన్ ఉంది నాకు, అర్బన్ ఏరియాతో కూడా ఇంటరాక్షన్ ఉంది. తెలంగాణ కొత్త కాదు, తెలంగాణ ప్రజలు కూడా కొత్త కాదు. అందులో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఉంటారు, ఇంక్లూడింగ్ ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉంటారు. మీకు తెలుసు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఇది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అర్బన్ అంటే ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు లేరు కాబట్టి ఇది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కూడా కాబట్టి ఇక్కడ కూడా మొదటిదాకా రూరల్ ఏరియాలో ఇక్కడ మేడ్చల్ ఉంది, మీకు ఈ ప్రాంతం అంతా గడికేశ్వరం ఉంది, ఇవన్నీ రూరల్ ఏరియా కింద ఉంటుంది. అందువల్ల అక్కడి నుంచి అక్కడ మారినంత మాత్రాన నాకు ప్రత్యేకంగా ఏదో ఇబ్బంది అంటూ ఏం లేదు. నేను మంచిగా కలిసిపోయినా. నాకు ఆ 25 ఏళ్ళ ఆ కలయిక ఉంది కాబట్టి, ఆ సంబంధం లేదు కాబట్టి నేను మంచిగానే కలిసిపోయినా. నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. బీజేపీతో రేవంత్ రెడ్డి కమిట్ అయ్యిండు. కొన్ని కాన్స్టిట్యున్సీలు, లోక్సభ కాన్స్టిట్యున్సీల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టిండు. ఇదంతా బాగా ప్రచారం అయింది. కాంగ్రెస్ వాళ్ళే ఈ ప్రచారం తెర మీద తీసుకొచ్చింది. మీ దగ్గర కూడా అట్లాంటిదేనా? తప్పుడు ప్రచారం అండి, తప్పుడు ప్రచారం. కొందరు చెప్పిండ్రు, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు థ్యాంక్స్ చెప్పిండ్రు రేవంత్ రెడ్డికి, మాకు చాలా వీక్ క్యాండిడేట్ పెట్టినావు, సూపర్ అని. వాడిని అడగండి, నాకు తెలియదు. రాజకీయాల్లోకి ఇట్లా ఉండవు, గట్టిగా బయట మాట్లాడుకోవాలి పనికొస్తుంది తప్ప రాజకీయాలు ఇట్లా ఉండవు. నేను అట్లంటే నేను ఒకసారి హుజరాబాద్లో కూడా 3500 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. 2021 బై ఎలక్షన్లో నేను నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 3500 రూపాయలు మాత్రమే. ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడిందంటే, రేవంత్ రెడ్డి గారు అక్కడ 35-40 వేల ఓట్లు బ్యాక్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, గిట్టెట్లు వచ్చినాయి, ఏదో మిలాఖత్ అయిపోయిండు, లోపల సపోర్ట్ చేసినది 100% శుద్ధ తప్పు. అక్కడ మూడేంటంటే బీఆర్ఎస్ వర్సెస్
బీజేపీ ట్రెండ్ సెట్ అయింది కాబట్టి ఇంకొక ఇండిపెండెంట్ కానీ ఇంకొక పార్టీని కానీ అక్కడ గమనంలోకి తీసుకోలేదు, విశ్వాసంలో తీసుకోలేదు, వాళ్ళు కొట్టుపడేసింది. ఇక్కడ కూడా నీకు మల్కాయిరి పార్లమెంట్ సెగ్మెంట్ కింద కూడా ఏం జరిగింది, ఇక్కడ ఈటలను గెలిపించుకోవాలనుకున్నాడు, బీజేపీకి ఓటేయాలనుకున్నారు, మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కావాలనుకున్నారు. అనుకున్నప్పుడు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన పార్టీ కాబట్టి అన్ని రకాల హంగులు ఉన్న పార్టీ కాబట్టి సెకండ్ కాంగ్రెస్ వచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే. ఇక్కడ 7 సెగ్మెంట్లలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దాదాపు 10 లక్షల ఓట్లు సాధించుకున్న పార్టీ. అట్లాంటి పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికి ఏమైపోయింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది, 3వ స్థానం నెట్టివేయబడింది. అందుకని దాన్ని బట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్ పెట్టింది అంతా శుద్ధ తప్పు. ఇవన్నీ కట్టుకథలు. ఎట్లా ఉంది సార్ రిలేషన్స్, ఎట్లా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారితో మీకు? అంటే ఇప్పటిదాకా పోలేదు, ఇంతవరకు ఎప్పుడు పోలే, కలవలే ఎప్పుడు. ఫోన్లో కూడా కనీసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కంగ్రాచులేషన్ చెప్పారా లేదా? ఒకసారి ఎక్కడో కలుసుకున్నాం, ఎక్కడో ఒక పెళ్ళిలో కలుసుకున్నాం తప్ప ఎప్పుడు కలవలే. మీరు ఆయన సిట్టింగ్ ప్లేస్ గెలిచారు మల్కాజ్గిరి. అవును, ఆయన మాట్లాడిన మీతో మళ్ళీ మాట్లాడలే. ఎందుకు ఆయన మాట్లాడలే, మేము కూడా మాట్లాడలేదు. మీకు అనేది కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు ఆయన సిట్టింగ్ సీట్లో గెలిచినందుకన్నా? తెలియదు ఆయనగా బ్రాడ్గుంటాడా. ఏది సార్, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరూ లాలూచి పడి రాష్ట్రంలో రాజకీయాలు నడిపిస్తున్నారు. అది స్టేట్ బీజేపీ లీడర్లు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు అట్లే కనిపిస్తుంది. సెంట్రల్లో బీజేపీ రేవంత్ రెడ్డి ఏదో ఒక సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు అనే చర్చ ఉంది. మీరేం చెప్తారు? అంటే ఇట్లాంటి కట్టుకథలు భలే ప్రచారం చేస్తారు. గట్లుంటుందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, మేము కేంద్రంలో బద్ద శత్రువులం. ఇట్లా లోపాయకార ఒప్పందాలు ఇవన్నీ ఉండవు. బయట అబ్బరప్పులంటే తోకబాడలుగా జరిగే ప్రచారం తప్ప నిజాలు కాదు. కానీ మీ స్టేట్ లీడర్స్ చాలా సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను మాట్లాడినంతగా రేవంత్ రెడ్డిని మాట్లాడలేకపోతున్నారు, కనీసం పేరు కూడా తీసుకోలేకపోతున్నారు అని మీ కార్యకర్తలు చాలామంది మాట్లాడుతున్నారు. అట్లా తప్పు. 9 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడే ఏం మాట్లాడతారండి? ఆయన అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఆ హామీల అమలు కోసం ఆయన ప్రయత్నం చేయాలి. ఇప్పుడే కాదు, మొన్ననే కదా ఎన్నికలండి, తొందరపడి ఎందుకు చేయాలి చెప్పండి? ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక సంవత్సరం టైం ఇవ్వాలి. మేము ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీ మీద కూడా ఎందుకు చేసినామంటే సగం చేసి సగం వదిలిపెట్టినప్పుడు అలజడి మొదలైంది కాబట్టి రైతులలో ఒక భయానక వాతావరణం ఏర్పడి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కాబట్టి రైతాంగాన్ని మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కోసం చేసినవి. మొత్తం చేయాలి కదా, నువ్వు 34,000 కోట్లు అని చెప్పినావు, నువ్వు 18,000 కోట్లు చేసినా అంటున్నావు, అది కూడా నిజమో అబద్ధమో నీకే తెలవాలి. అందుకనే రైతాంగ ఆత్మహత్యలు ఆగాలన్నా, రైతాంగంలో అలజడి లేకుండా ఉండాలన్నా, రైతాంగానికి ఒక భరోసా రావాలన్నా ప్రతిపక్ష పార్టీగా మేము చేయాలి కాబట్టి రైతాంగం మీద చేసినాం మేము. అంతే తప్ప ఇప్పుడే ఏదో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలనే భావన మాకు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మేము ఏం కోరుతున్నాం, మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే ప్రస్తావించినామో పెట్టినామో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పి కోరుతున్నాం మేము. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100 రోజుల పాలన, వాళ్ళొక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. 100 రోజుల్లో మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని. 100 రోజులు అయిపోయింది, 300 రోజులు అయింది దాదాపు. ఎందుకు ఇంకా లైట్ వేలో ఉన్న వాళ్లకు అవగాహన ఉందో లేదో తెలియదు, వాళ్లకు ప్రజల పట్ల ఇచ్చిన హామీల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో తెలియదు. కానీ ఒక అనుభవం ఉన్నటువంటి పార్టీగా, భారతీయ జనతా పార్టీగా అనుభవం ఉన్న నాయకులుగా కూడా మేము ఆయన 100 రోజులలో మాట్లాడితే వెకిలి మాటలు అవి ప్రాక్టికల్గా అనుభవం ఉన్నోడు మాట్లాడిన మాటలు కాదు, అవి అనుభవం లేని వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి అనుభవం ఉన్నటువంటి పార్టీగా మేము ఇప్పుడే 100 రోజులకే నువ్వు 100 రోజులు అన్నావు కాదు చెప్పి మేము విమర్శించేంత చిన్నగా లేము. మేము చూద్దాం, ఇంకొక 3 నెలలు 2 నెలలు అయితే సంవత్సరం పోతుంది, అప్పుడు మాట్లాడదాం. కానీ బీజేపీ యాక్టివ్గా లేదు, ఈటల రాజేందర్ గారు ఒక్కరే యాక్టివ్గా కనిపిస్తున్నారు. పార్టీగానా వ్యక్తిగానా అనే తర్వాత విషయం. కానీ మీరు ఒక్కరే యాక్టివ్గా కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు కనిపిస్తలేరు ఎందుకు? అంటే నేను 25 సంవత్సరాలుగా మీకు తెలుసు, ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ. ప్రతిరోజు సోమవారమేనా, నాకంటూ ఆదివారం లేదు, నాకంటూ దసరా సెలవు లేదు, నాకంటూ బతుకమ్మ సెలవు లేదు. నేను మీకు తెలుసు మిషన్ లాగా ఎప్పుడు పనిచేస్తున్నాను. తర్వాత రెండవది, నేను షూర్ పొలిటికల్ లీడర్. ఉదయం లేచిన నుంచి మొదలుపెట్టి దాదాపు 7 గంటల నుంచి మొదలు పెడితే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు కూడా నేను జనం మధ్యలో ఉండే మనిషిని. నేను నా ఆస్తే ప్రజలు, నాకు ప్రజలు ఉంటేనే నేను పనిచేసినట్లు లెక్క. అందువల్ల ఇవాళ మల్కాయిరి చాలా పెద్ద పార్లమెంటు, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను గెలిచిన వెంటనే నాకు రేవంత్ రెడ్డి పెద్ద సమస్య పెట్టిండు, హైడ్రా పేరిట కూల్చివేతలు. రెండవ సమస్య పెట్టిండు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో
వేలాది ఇళ్ళు కూలగొట్టే పద్ధతి పెట్టుకున్నాడు. భయానక వాతావరణం ఏర్పడ్డది. దానికి తోడుగా వరదలు వచ్చినప్పుడు మురుగునీళ్ళని మొత్తం ఇళ్ళకి వచ్చే పద్ధతి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలలో 365 డేస్ తిరిగేవాని కాబట్టి నాకు ఇంకా వ్యాపకంగా ఉండేది. నాకు సాయంత్రం పూట క్లబ్కి పోయి అలవాట్లేదు, నాకు ఇక లేకపోతే అమెరికా పోయి అలవాట్లేవు, టూర్కి పోయి అలవాట్లేవు. ఇదే అమెరికా, ఇదే యూరోపు, ఇదే నాకు అన్ని రకాల సేదతీరే ప్రాంతంగా చూస్తా. కాబట్టి నేను దాన్నే ఎంజాయ్ చేస్తా, దాన్నే ఉంటా. కాబట్టి నాకు 365 డేస్ అట్లా తిరుగుతున్నాను. ఇక్కడ నోటీసులు వస్తే మీరు అక్కడ పోతున్నారు, జనాలకు హైడ్రా నోటీసులు ఇస్తే ఏంటి సార్ మీ హైడ్రా మీద మీ స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళకు తప్పుడు అభిప్రాయం ఉంది, అవగాహన లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఆనాటి గవర్నమెంట్లని కూడా తప్పు చేసినాయి, నేనేదో సమాజ ఉద్ధారకుడిని, నేను ఇవన్నీ రెక్టిఫై చేస్తానని చెప్పే మాట అవుతుందో అది మూర్ఖం మాట. అది అవగాహన ఉన్నవాడు వాడు మాట్లాడే మాట కాదు. ఇవాళ చెరువు అనగానే పర్యావరణవేత్తలు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, సమాజ హితాన్ని కోరే వాళ్ళు కూడా కావచ్చు. నేను కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడతా, నేను కూడా పర్యావరణం గురించి మాట్లాడతా, గొప్పగా ఉండాలని చెప్పి నేను కూడా మాట్లాడతా. ఇక్కడ నేను అంటున్నాను అంటే నేను వాళ్ళ ఆలోచనకి ఎక్కడ కూడా విరుద్ధమైన మనిషి కాదు. రేవంత్ రెడ్డి ఆలోచన కూడా నేను విరుద్ధమైన మనిషి కాదు. చెరువులు గొప్పగా ఉండాలని, అలా చేపలు పెంచుకునేది, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉండాలని, తర్వాత విదేశీ పక్షులు లాంటివి కూడా వచ్చి సేదతీరేటువంటి కేంద్రాలుగా ఉండాలని, వాళ్ళ పిల్లలు ఈత కొట్టుకునేటువంటి మంచి చెరువులు ఉండాలని చెప్పి కోరుకుంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డికి తెలవాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 100% చెరువులన్నీ కూడా మురికి కుప్పలుగా మారిపోయినాయి. ఎక్కడ ఈత కొట్టే వాతావరణం, ఎక్కడ మంచినీళ్ళ వాతావరణం, ఎక్కడ భూగర్భ జలాలు గొప్పగుండే వాతావరణం, ఎక్కడ ఒక పక్షి, ఎక్కడ ఒక చేపపిల్ల పెరిగేటువంటి వాతావరణం లేదు. నేనేమంటున్నా అంటే మీరు ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే అసలు పారకం లేని చెరువులకు, వ్యవసాయం లేని చెరువులకు అసలు ఎఫ్టీఎల్ ఉండదు. ఎవరు మాట్లాడుతుంది దాని గురించి మాట్లాడలేదు. ఏ చెరువులు అయితే హైదరాబాద్లో ఇంకా మిగిలిపోయినాయో ఆక్రమణకున్నాయి అవన్నిటికీ ఎఫ్టీఎల్ ఉండవు. ఇప్పుడు బఫర్ చెరువులు ఉండవు. ఇప్పుడు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పెట్టినాము, మీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని నోటీస్ ఇస్తున్నారు. అసలు వాళ్ళకొకసారి మళ్ళీ చదువుకోవాలి. వాళ్ళకు చదువుకోలేక. రెండవ మాట ఏంటంటే ఈ చెర్లల్లో ఉండే మొత్తం భూమి అంతా కూడా ఏదైతే మునిగిపోతుందో, ఒకప్పుడు అంటే మీకు శివారెడ్డి గారు, ఒకప్పుడు ఏమైందంటే వ్యవసాయం చేసుకున్నప్పుడు నీళ్లు వాడుకుంటూ ఉంటాం కాబట్టి నెలకింత నీళ్లు రిసిడ్ అయిపోతుంటే, తగ్గిపోతూ ఉంటే తేలుతున్న భూమిని వ్యవసాయం చేసుకుంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, నేను పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నా, సమాజహితం కోరేవాళ్ళు గుర్తు చేస్తున్నా. ఇవాళ మొత్తం స్థూములన్నీ కూడా సీలేసిన తర్వాత మత్తళ్ళన్నీ పక్క పొంటే మొత్తం రకరకాల స్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత ఇవాళ ఒక సుక్కని కూడా బయటకు పోయే పరిస్థితి లేకపోయిన తర్వాత ఆ ఎఫ్టీఎల్లో బఫర్లో ఉండేటువంటి పట్టా భూములు ఏవైతున్నాయో అవి మొత్తం మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఊళ్ళలో లెక్క అయితేనేమో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తేలితే దున్నుకుంటారు, లేదా అలా మొత్తం మునిగినా కూడా ఏంటంటే బాధపడతా ఉంటారు, మాకు ఉన్న భూమికి ఇది మాకు మునిగిపోయిందని చెప్పి బాధపడుతుంటారు. కానీ ఇక్కడ బాధ కాదు. ఇక్కడ కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇక్కడ కోటి నల్ల చెరువు ఉంది, అక్కడ 25 కోట్లు 30 కోట్ల ఎకరం ఉంది. వాళ్ళ పట్టా భూమి తర్వాత 100 సంవత్సరాలుగా వాళ్ళకి పట్టా భూమి, వాళ్ళు బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నమాట వాస్తవం. ఇవాళ షేర్లలో వాళ్ళు మంచి ఎక్కడెప్పుడో మట్టి నింపుకున్నారు, ఇప్పుడు సుక్క నీళ్ళు రావాడ అవంతా కూడా వాళ్ళు కిరాయిలకు ఇచ్చుకొని బతుకుతున్నారు. టక్కన వచ్చి కూలగొడితే ఇప్పుడు కోర్టు అవునాయి వాళ్ళ పట్టా భూములు వాళ్ళ బాధ్యత పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా కూలగొడతావు వాళ్ళు అంటారు. అందుకని నేను ఏమంటున్నా అంటే షెర్లల్లో ఉండేటువంటి ప్రతి ఎకరం గవర్నమెంట్ భూమి అనేటువంటి భావన తప్పు. షెర్లలకు ఉండేటువంటి పర్మనెంట్గా ప్రభుత్వపరమైన భూమి కొంత ఉంటుంది. ఇప్పుడు నల్ల చెరువు ఉంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నల్ల చెరువుకు ఉండేటువంటి శిఖం ప్రభుత్వపరమైన భూమి శిఖంలో ఉండేది 7 ఎకరాల 36 ఉంటుంది. మిగతా ఇప్పుడు తూములు సీలేసిన తర్వాత మత్తల పక్క పొంటే నీళ్ళు పోకుండా సక్సెస్ కట్టిన తర్వాత ఇంకొక 19 ఎకరాల బాజప్తా పట్టా పక్కా భూమి మునుగుతుంది. ఇప్పుడు 19 ఎకరాల భూమి మనకి వాళ్ళు మునుగుతున్నప్పుడు ఎకరం 19 అంటే అనేక మంది రైతులది ఉంటుంది. వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి పూట మంచిగా మొర నింపుకుంటారు, దాంట్లో వచ్చేస్తారు. ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ అయితే ఏం చేయాలంటే ఇప్పుడు 365 డేస్ మురికి నీళ్ళతో నిండుతూ ఉన్నాయి కాబట్టి మీరు తక్షణమే దాన్ని ఆ ల్యాండ్స్ అంతా అక్వైర్ చేయండి. అప్పుడు 27 ఎకరాల చెరువు ఇది మా బఫర్లో ఉన్న భూమి మా భూమే, ఎఫ్టీఏలో భూమి ఉన్న మాదే, పర్మనెంట్గా మునిగి కూడా మాదే అని చెప్పి ఉంటుంది. రెండోది ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఒక సుక్క నీరు డ్రైనేజ్ వాటర్ రాకుండా మొత్తం డ్రైనేజ్ డైవర్ట్ చేయండి.
అప్పుడు ఈ చెరువులు బాగుపడతాయి, అప్పుడు ఈ చెరువులు కాపాడబడతాయి తప్ప ఈ రెండు పనులు చేయనంత వరకు ఈ చెరువులు కాపాడే ప్రసక్తి లేదు. మూడోది ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు అర్బన్లో హైదరాబాద్లో ఉన్న చెరువులకు ఎఫ్టీఏ లేదని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. నాకు స్టడీ చేసి చెప్తా ఉన్నారు కాబట్టి దీని మీద డిబేట్ జరగాల్సి ఎక్కడ ఉంది. నేను చెరువులు ఆక్రమించడానికి వ్యతిరేకం, చెరువులలో మురికినీళ్ళు నింపడానికి వ్యతిరేకం, చెరువులు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయడం వ్యతిరేకం. అవును, ఇవన్నీ అక్రమాలు అంటున్నారు. కానీ కానీ ఒక గిన్నె ఉంటాయి, ఈ ప్రాసెస్లు ఉంటాయి. అవును, ఇవన్నీ అక్రమాలు అంటున్నారు. ఇవన్నీ అక్రమంగా ఎట్లా అంటావు నువ్వు? అన్నీ నీ తాత జాగిరా ఎట్లంటావు నువ్వు? నల్ల చెరువులు పట్టా భూముల్ని నువ్వు అక్రమని ఎట్లా అంటావు? వందల సంవత్సరాలుగా వాళ్ళ భూముల్ని వాళ్ళ హక్కుల్ని నువ్వు ఎట్లా కాదంటావు? చెప్పండి. ఇప్పుడు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం మనం, లేకపోతే ఎల్ఎండి కట్టినాం, లేకపోతే ఎంఎండి కట్టినాం, లేకపోతే ఇంకోటి కడతాం. నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావు ప్రాజెక్టుల కోసం? చెప్పండి. ఈవెన్ లాస్ట్ చుక్క వరకు కూడా అక్వైర్ చేయడమే కాకుండా ఆ నీళ్ళ వల్ల జాలి వస్తుంది చూసినా, జాలి వచ్చే భూములు కూడా అక్వైర్ చేసింది మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే నీళ్లు ఊరుతాయో, పంటలకు పర్మనెంట్గా పనికి రాకుండా పోతాయో ఆ భూములు కూడా మొన్న అక్వైర్ చేయమని చెప్పిండు. మీకు అర్థం కావాలి. అంటే ఫుల్ ఎఫ్ఆర్ఎల్ నిండిన తర్వాత, ఫుల్ వరదలు వచ్చిన తర్వాత, ఆ వరదలు వచ్చిన సందర్భంలో మునిగి భూములే కాకుండా దాంతో జాలు పడ్డ భూములకు కూడా అక్వైర్ చేయమని చెప్పారు. ఇక్కడ కూడా వర్తిస్తారు కదా అది. ఇట్లా ఆల్రెడీ ఈటలేందర్ గారు ఎఫ్టీఎల్లో ఉన్నాయని, బఫర్లో ఉన్నాయని చాలామంది పేదల మధ్యతరగతి వాళ్ళ ఇల్లు G+1 ఇల్లు, G+2 ఇల్లు అవన్నీ పడగొట్టేసింది హైడ్రా. కానీ వినడం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. వట్టిగా అధికారం ఉందని చెప్పి అధికారం కళ్ళు ఎత్తికెక్కి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అడగలేరు కాబట్టి వాళ్ళు ఏడ్చినా కూడా ఏమైతుంది అని చెప్పి ఇట్లా అహంకారపూరితంగా గూడి ఇచ్చేవాడు గూడి చెదరగొడితే ఎంత దుఃఖం ఉంటుందో ఇవాళ తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి. కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు, రఘునందన్ గారు సపోర్ట్ చేస్తున్నారు, మా పార్టీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడిన మొన్న మా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి మాట్లాడిపోయినారు, మా రఘునందన్ గారు వచ్చి మాట్లాడిపోయారు. మా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. బిగినింగ్లో అనుకున్నారు మా వాళ్ళు, బిగినింగ్లో ఏదో ఆహా ఓహో సరే ఏదో రేవంత్ రెడ్డి ఏదో గొప్ప పని చేయబోతాడు, ఏం వాళ్ళకి అర్థమైపోయింది. ఇవాళ బెదిరించి భయపెట్టించి డబ్బులు దండుకునే ప్రయత్నం తప్ప పర్యావరణం లేదు, నా చెరువు లేదు, నా ప్రజాహితం లేదు. నిన్న మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది రఘునందన్ గారు. నిన్న మొన్న కులగొట్టాలన్నీ మొత్తం కులగొట్టాల్సి ఫుల్ సపోర్ట్ చేస్తామని. తెలియదు మరి నాకు. మొన్న మా ధర్నాలు అయితే వచ్చి చెప్పాడు. ధర్నా పెట్టినప్పుడు నిన్న మొన్న ధర్నా జరిగింది అక్కడ చెప్పిండు. జనాలకి ఏం చెప్తారు మీరు? జనాల దగ్గర పోతున్నారు, వాళ్ళు బాధ తింటున్నారు కదా, వాళ్ళు నోటీసులు ఇచ్చిన వాళ్ళంతా భయంతో బతుకుతున్నారు, వీళ్ళేమో ఇటాచీలు వేసుకుని తిరుగుతున్నారు, రంగనాథ్ గారేమో సర్వే అని తిరుగుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళు మీరు? ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు చెప్పేది పత్రికలలో వచ్చే వార్తలకు ప్రాక్టికల్గా అయితే చాలా తేడా ఉన్నది. ఇవాళకి కూడా ఎక్కడో చాలా మూర్ఖంగా ముఖ్యమంత్రి స్వయంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే, నాయకులు ఏదైనా చెప్తారు మీకు, బాసుల ఆదేశాలే ప్రముఖమని అనుకుంటే జైలు పాలైతారు బిడ్డ, చిప్పకూడు తింటారని చెప్పింది. అర్థం కావాలి వాళ్ళకి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏది పడితే అదే చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏదో ఆరోపణ వస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసు. నిన్న మొన్న కొంతమంది ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి వ్యక్తి స్వేచ్ఛను భంగం కలిగిస్తూ చట్టాన్ని వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసిండ్రు. అందుకనే ఇవాళ వీళ్ళు కూడా అతిథులు కారు. వాళ్ళు ఏదైనా చెప్తారో వాళ్ళు తప్పించుకోగలుగుతారు, కానీ ఉండేది మీరు, రేపు అనుభవించేది మీరు బిడ్డ అని చెప్పిండ్రు. అర్థం కావాలి వాళ్ళకి. ఈ మూసీ ప్రక్షాళన, 1,50,000 కోట్ల ప్రాజెక్టు సుందరీకరణ, అసలు ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద భవనాలకు అపార్ట్మెంట్స్కు నోటీసులు ఇచ్చిండ్రు, మార్కేసిండ్రు అక్కడ. ఇదంతా డేంజర్ జోన్. నేను ఒక మాట అంటున్నా, మూసీని బాగు చేస్తా అంటే సంతోషపడేటువంటి పర్యావరణవేత్తలకు తోడుగా నేను కూడా సంతోషపడతాను. హైదరాబాద్ వాసులు ఎంత ఖుషి అవుతాడు, నేను కూడా అంత ఖుషి అవుతాను. కానీ దీని వెనుక ఇవాళ నేనున్నా. సపోజ్ నీకు బట్టలు కావన్నా, నీకు బంగారం కావాలన్నా, బట్టలు కావాలని చెప్పి అడుగుతాడు. అంతే కదా. నేను కోరుకునేది ఫస్ట్ బట్టలు కావాలని కోరుకుంటాను మనిషికి, సంస్కారానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలని చెప్పి అంటున్నాడు. ఇంతవరకైతే ప్రపంచ చరిత్రలో ఇంత డబ్బు పెట్టి ఒక నదిని బాగు చేసే సందర్భం ఉందా లేదా నాకు తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే ఒక సుక్క నీరు కూడా విషతుల్యం కాకుండా ఉండే పద్ధతి, దుర్గంధాన్ని నిలయం కాకుండా మీరు
తయారు చేయడానికి గిన్ని వేల ఇల్లు కూలగొట్టాల్సి అక్కర్లేదు. మూసి మీకు తెలుసు రెగ్యులర్గా ఎట్లా పారుతుంది, ఎంత నీళ్ళు క్యారీ చేస్తో నీకు తెలుసు మూసి. ఇవాళ మొత్తం కెమికల్ కంపెనీల కంపు, డ్రైనేజ్ కంప్ అంతా కూడా మూసిలకు వదిలిపెడుతున్నారు. ఆ మూసి నది మీకు తెలుసు ఎన్ని నీళ్ళు పోతాయో. ఇలా మా కోమటిరెడ్డి వెంకట గారు కూడా మాట్లాడాడు, మూసి వల్ల మా నల్గొండ అంతా కూడా పొల్యూట్ అవుతుంది. ఎస్, నేను కూడా అంగీకరిస్తాను. మూసి వల్ల పొల్యూట్ అయ్యేటువంటి వ్యవస్థ అవుతుందో దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయండి. దానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు, ఇన్ని వేల ఇల్లు కూలగొట్టాల్సి అక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ నిజాం ఆనాడు హైకోర్టు దగ్గరికి ఇట్లా నయాపూర్ దగ్గర ఇట్లా రాళ్ళ కట్టడాలు కట్టిండు. దేనికి? మీకు వరదలు రాకుండా. ఇలా సిమెంట్ కాంక్రీట్ ఆయన కట్టడానికి సంవత్సరాలు పట్టవచ్చు, కానీ నువ్వు సిమెంట్ కాంక్రీట్ కట్టడానికి నీకు 6 నెలలకు 8 నెలలకు మొత్తం కట్టేంత టెక్నాలజీ ఉంది. మీకు తెలుసు ఎంత టెక్నాలజీ ఉంది. కట్టు, అవసరమైతే మూసిని ఇంకో 10 ఫీట్ డెప్త్ కొట్టు, మూసిన ఒక 10 ఫీట్ డెప్త్ కొట్టు, ఉన్నటువంటి మూసినది మంచిగా బ్రహ్మాండ కన్స్ట్రక్ట్ చేయి, నీ ల్యాండ్ ఎక్కడికి ఉందో. 3వది, ఒక సుక్క నీళ్ళు కూడా విశుద్ధులేం కాకుండా ప్యూరిఫై చేయి. నేను ఎవరొద్దు అంటున్నాడు? కానీ దాని పక్క పండి చెట్లు పెట్టాలి, దాని పక్క పండి ప్రసాద్ ఐమాక్స్ అనేది కట్టాలి, దాని పక్క పండి జలవిహాలు కట్టాలి, దాని పక్క పండి ఓ పెద్ద ఐటీ పార్కులు కట్టాలి. గివా నువ్వు చేసే పని? చెప్పండి. ఒకరి కడుపులో మట్టి కొట్టి, ఒకరి ఉపాధి దూరం చేసి, ఒకరి గుడి లేకుండా చెదరగొట్టి నువ్వు కొద్దిమందికి కట్టబెట్టే పద్ధతి ఏం పద్ధతి అండి? చెప్పండి. ఎలా నువ్వు చేసి ఒకటి, పేదలు చేసి ఒకట. ఇలా అంటే మీ జలవిహార్ కట్టిన ఎక్కడ కట్టినావండి? నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ కూలగొట్టాల్సి జలవిహార్ కూలగొట్టు, దాని పక్క పడిన స్ట్రక్చర్స్ కూలగొట్టు, అటు పక్కన ఐమాక్స్ కూలగొట్టు. మీకు తెలుసు మక్తా ఇలా మొత్తం కట్టబడి ఇళ్ళన్నీ కూడా దీనిలో ఉన్నాయి. కట్టంటే కూలగొడతాను అంటే నువ్వు చేసి ఒకనే, వేరే వాళ్ళు చేసి ఒకనే. నేను అడుగుతున్నా, కరీంనగర్లో కలెక్టరేట్ ఉంది, ఎక్కడ కట్టిండు? చెరువులు డిస్మాండ్ చేసి కట్టిండు. మా కమలాపూర్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు కట్టింది ఎక్కడ తెలుసా అండి? ఒక చెరువును మొత్తం డిస్మాండ్ చేస్తే ఆ మొత్తం దాంట్లో కట్టేసారు. ఇవాళ పోలీస్ స్టేషన్ అలానే ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ అలానే ఉంటుంది, ఎంపీడీ ఆఫీస్ అలానే ఉంటుంది, చిన్నపిల్లలు చదివే అంగన్వాడీ కేంద్రాలు అలానే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. కాదంటారా చెప్పండి? ఇప్పుడు బతుకమ్మ చెరువు ఉందా? ఇప్పుడు బతుకమ్మ కుంటా అంటారు, ఉందా కుంటా? లేదు. ఈసుగూడ చెరువు ఉందా? కదా కృష్ణకాంత్ పార్క్ ఉంటుందట. 100 చెరువులు మాయమైపోయాయండి. 100 చెరువులు మాయం చేసింది పాలకులు కాదా? అన్నాడు ముఖ్యమంత్రులు కాదా? అన్నాడు మంత్రులు కాదా? అన్నాడు చట్టాలు లేవా? అన్నాడు సిస్టమ్ లేదా? చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పటికైనా ఈ మిగిలిన చెరువులు ఏవైతున్నాయో ఉన్న కాడికి ఆ ఫెన్సింగ్ వేసుకొని, చాలా మట్టుకు నేను మొన్న ఇక్కడ చెరువు కాడికి వెళ్ళాను, బోయిన చెరువు అని. బోయిన చెరువు చుట్టూ బండేసిండు. ఇక మళ్ళీ ఎవరు ఆక్రమించుకోవడానికి ఆస్కారం లేదు. బండేసిండు, దానికి జాలి కూడా కట్టిండు. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకొని ఆ మురికి నీళ్ళు లేకుండా దాన్ని మంచిగా డెప్త్ కొట్టుకొని, ఇప్పుడు ఇంకొక 10 ఫీట్ తవ్వు, నీళ్ళు ఇంకకుండా రాగడి మట్టితో టెక్నాలజీ ఉంటుంది, దాన్ని మంచి ఈత కొనలాగా తయారు చేయాలి, ఏం పోతుంది. కానీ దానికి వచ్చే నీళ్ళు ఏంటి? దుర్గంధపూరితమైనటువంటి డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకు రోగాలు నిలయమైపోయింది కదా. అది నీకు నిజంగా ప్రజాహితం కోరేవాడు ఏదైనా పని చేయంటున్నాను నేను. అన్ని చర్యలల్లో అక్వైర్ ఒకవేళ ఈ ఉన్న దాంట్లో కూడా ఇంకెక్కడన్నా భూములు ప్రైవేట్ ఉన్నాయనుకో పట్టాలి, అక్వైర్ చేసి వాళ్ళకి ఇంత కంపెన్సేషన్, భూమి ఇచ్చేసేయి. నేను డబ్బులు అడుగుతున్నాను, భూమి ఇచ్చేసేయి. ఈ పర్మనెంట్ వేసుకో. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మొత్తం ఇక్కడి దగ్గర పిల్లర్స్ నాటుకున్నట్టుగా హైవేస్ కూడా ఎట్లా డిమార్కేషన్ ఉంటుందో తప్పకుండా దీనికి కూడా డిమార్కేషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసి ఈ చెప్పులు కూడా చెరువు ఉంది, చుట్టూ బండి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు జనరల్గా ఏంటంటే బండు కట్ట అంటుండేది. మరి ఈ చెరువులన్నీ కూడా ఎప్పుడు కబ్జాలు అయినాయి? 10 years అయినాయా? ఎప్పటి నుంచి అయినాయి? 40 ఏళ్ళ 50 ఏళ్ళు అయితేనే ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక అయినాయి అంటారు చాలా మంది. అది ఎప్పటికీ అవుతున్నాయి, తప్పు. అదంతా వాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయినాయండి. అందరు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినాయి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అయినాయి, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్లు వచ్చినాయి, బీఆర్ఎస్లు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు. బాయాప్తకి సూరాల చెరువులు అయితే 632 పేదలకి పట్టాలే ఇచ్చిన ఇళ్ళ కోసం మన దేవేంద్ర గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు. ఇవన్నీ ఈ చరిత్ర చెప్పుడు. ఇవన్నీ ఇప్పుడు చర్చించుకోవడం కాదు, ఇప్పుడు చేయాల్సిన 3 పనులు.
ఆల్రెడీ అన్ని చెరువులకు బండ్ నిర్మాణం జరిగింది. ఇంకా నిర్మాణం జరిగితే బండ్ వేసుకో ఫస్ట్, జాలి పెట్టుకో. నెంబర్ 2, అలానే ప్రైవేటు పట్టా భూములు ఉంటే దాన్ని అక్వైర్ చేసుకో. 4 వల్ల డ్రైనేజ్ కాకుండా మంచినీళ్ళు నింపు. అలా వాటర్ కెపాసిటీ పెంచుకోవాలంటే డెప్త్ కొట్టి దానికి టెక్నికల్గా మంచి విదేశీ పక్షులు రావాలి, ఈత కొడుగా మారాలి, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉండాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. చేసుకో. నేను ఎవరు అంటున్నాడు? డబ్బులు ఇవ్వడం ఇచ్చేస్తాం అందరికీ, అన్ని ఇచ్చేస్తుంటారు. ఏం మనుషులు ఏం డబ్బులు పెట్టి ఇస్తారండి? మా దగ్గర పనిగిరి కాలనీ అని ఉన్నది. కనీసం ఎంత తక్కువ ఇల్లుకు 50 లక్షల రూపాయల నుంచి మొదలుపెట్టి 5 కోట్ల వరకు ఉంటుంది. నువ్వు 5 కోట్ల రూపాయల ఇల్లు తీసుకొని 5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి పోతాడండి? ఇదేనండి న్యాయం? కనీసం న్యాచురల్ జస్టిస్ అని ఉండాలి. నువ్వు వేసుకుంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు పోయి ఇప్పుడు నీకు 2.5 టైమ్స్ ఉంది కదా అక్వైర్ చేస్తే, స్ట్రక్చర్స్ వాల్యూ అయితే తప్పకుండా ఇప్పుడు ఇంజనీర్లు వేస్తారు. భూమి వాల్యూ నీ రిజిస్టర్డ్ వాల్యూ ₹1 కోటి ఉంటుంది, కానీ అక్కడ ప్రాక్టికల్ భూమి 10 కోట్లు ఉంటుంది. సపోజ్ ఏమి ఇస్తావు చెప్పండి? నువ్వు ఏం చేయాలంటే జాగా ఇప్పుడు ఎంత ఉంది ప్రాక్టికల్ వాల్యూ, స్ట్రక్చర్స్కి వాల్యూ ఎంత ఉంది, ఇవ్వు పోతారు. కానీ నువ్వు అడ్డగోలుగా ఇదంతా నేను తీసేసుకుంటా అంటే వాడు తరతరాలుగా 1 జనరేషన్లో 2 జనరేషన్లో ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కటింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇస్త్రీ బట్టలు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పళ్ళు అమ్ముకున్న వాళ్ళు, పూలు అమ్ముకున్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, రిక్షా తొక్కటో ఆటో నడిపేటోళ్ళు, టాక్సీ డ్రైవర్లుగా, చిన్న కంపెనీలో పనిచేసిన వాళ్ళుగా వాళ్ళు ఏదో కట్టుకుంటే ఇవాళ నువ్వు వచ్చి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడతా అంటావు. నీకు ఎవడిచ్చిన అధికారం? ఎవరు అసలు నువ్వు? ఏం పద్ధతి ఇది? ఏముండదు, 1,50,000 కోట్ల వెనుక ఏదో ప్లాన్ ఉంది, దీని వెనుక ఏదో ఫైనాన్షియల్ ఏదో స్కామ్ ఉంది, ఇట్లాంటివన్నీ చాలామంది మాట్లాడుతున్నారు. నాకు తెలిసి శివరెడ్డి నాకు తెలిసి ఇన్ని 1,50,000 కోట్లు పెట్టుకుని నదిని ప్రక్షాళన చేస్తారని ఎక్కడ లేదు. ఈవెన్ గంగా ప్రక్షాళన కూడా 20,000 కోట్లు 10,000 కోట్లు కావచ్చు. ఈ టీఆర్ఎస్ కూడా అప్పుడు కూడా 1,50,000 కోట్లు ఏం లేదు, 5,000 కోట్లు 10,000 కోట్లు అన్నారు. అయినా ఇక్కడ రూపాయి లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, దవాఖానల్లో మందులు ఇచ్చే పరిస్థితి లేదు, గ్రామ పంచాయతీలకు డబ్బులు లేవు, గ్రామ పంచాయతీలో గతంలో పనిచేసే వాళ్ళకు వాళ్ళ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని చెప్పి వాళ్ళే వైట్ పేపర్ ప్రకటించారు, మొత్తం ఓడికి పోయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు నువ్వు మూసి ప్రక్షాళన పెట్టి 1,50,000 కోట్లు నువ్వు తెస్తావనుకో అప్పుడు. ఇవాళ ఏ కార్పొరేషన్ కూడా ఇవాళ మిషన్ భగీరథ కార్పొరేషన్ ఉన్నది, ₹1 కలెక్షన్ అయిందా? డబ్బులు ఎవరు కడుతున్నారండి? గవర్నమెంట్ కట్టారు కదా. పేరు కార్పొరేషన్ తప్ప ఈవెన్ ఆర్టీసీకి ఇప్పించేటువంటి ప్రభుత్వపరమైన గ్యారంటీ రుణాలు కూడా కడుతున్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే, అది మర్చిపోవద్దు. రేపు ఈ మూసి ప్రక్షాళన పెట్టడం మేము ఏదో స్పెషల్ వెహికల్ పర్పస్ తీసుకొస్తాం, స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకొస్తాం, లేకపోతే దీనికి సపరేట్ కార్పొరేషన్ చేస్తాం, నీకు 1,50,000 రూపాయలు అప్పు తెస్తాం. తెచ్చినప్పటికి కూడా కట్టాల్సింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే, ప్రభుత్వమే. కాబట్టి ఎక్కడి నుంచి తెస్తాను? అయినా నేనేమంటున్నా, చెయ్యి. ఇలా ఒక 6 నెలలకో 7 నెలలతో అయ్యేది కాదు ఇది. ఓ 4 నెలలకో 5 నెలలకో నీ కెపాసిటీ బట్టి చెయ్యి. ఎవరు అంటున్నారు? కానీ రెండే కదా ఇలా పర్పస్ నెరవేరాల్సి. మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగానే ప్రవర్తిస్తా, లేకపోతే నేను ఐమాక్స్ థియేటర్లు పెడతా, మళ్ళీ ఇంకేదో బ్రహ్మాండమైన ఇది పెడతా, ఇవన్నీ బంద్ చేయి బక్వాస్. ఇది అయ్యేది కాదు. ఇతడు 2 చెయ్యి. ఒకటి వరదలు రాకుండా మూసి మళ్ళీ ఫర్దర్ ఆక్యుపేషన్ లేకుండా మరి బ్రహ్మాండమైన సిమెంట్ దాంతో కట్టుకో. ఇప్పుడు ఎట్లయితే కృష్ణానదికి గోదావరికి కరకట్టలు వేస్తామో దీన్ని కట్టుకో. రెండోది నీళ్ళ ఎట్లా శుద్ధి చేస్తామో చేసుకో. ఇంకా ఆయన కెపాసిటీ పెంచాలనుకుంటే డెప్త్ కొట్టు, ఇంకో 5 ఫీట్లు 10 ఫీట్లు కొట్టు, మంచి బ్రహ్మాండం. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక తెలుసు కదా, సిమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత దాని వెలాసిటీ పెరిగి దాని వేగం పెరుగుతుంది. వేగం పెరిగిన తర్వాత క్యారింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. 1,50,000 కుశకులు అంటున్నారు. 1,50,000 కుశకులు పెరగపోవడానికి ఏం కావాలో అది చేసుకోరాదు. ఎంత ఎత్తు కట్టాలి కాంక్రీట్ వాళ్ళు, ఎంత డెప్త్ కొట్టాలి, డెప్త్ కొడితే ఎక్కడి దాకా కొట్టాలి, ఈజీ ఫ్లోయింగ్ ఎట్లుంటుందో అని చూసుకో. తప్పేముందండి? కానీ బీజేపీకి 8 మంది ఎంపీలను గెలిపించిండ్రు లోక్సభ ఎలక్షన్స్లో, కానీ జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోవట్లేదు. తప్పు. మేమందరం ఉన్నాం. నేను బీజేపీ కాదా, మేమందరం ఉన్నాం ప్రజల వెంట. ప్రత్యక్షంగా ప్రజలతో ఉండి ధైర్యం నింపి ఓదార్చింది మేము. కిషన్ రెడ్డి గారు ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరం రాశాడు. ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి కూడా పేదలకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి ఉత్తరం కూడా రాశాడు. ఇవాళ రావడంతో ఆయన తిరుగుతున్నాడు ఆయన ప్రాంతాలు. ఇవాళ తప్పు.
అవును, వాళ్ళ ఏరియాలో ఒక అతను హార్ట్ అటాక్తో కూడా చనిపోయాడు అంబర్పేటలో ఈరోజు. కానీ మరి జనమంతా కేసీఆర్ రావాలి, కులగొండికి పోతే కేసీఆర్ ఉన్నాక బాగుండే. మొన్న ఎవరో చెప్పుల దుకాణం నాచారు మీ దగ్గరనే, మీ మల్కాజ్గిరి పార్లమెంట్లోనే, మల్లాపూర్ దగ్గర చెప్పుల దుకాణం కొలగొడుతుంటే కేసీఆర్ అన్న నువ్వు రా అని అడుగుతున్నాడు జనం. సరే ఏమడుగుతుందో తెలియదు కానీ ఈ మూసీ ప్రక్షాళన, ఈ స్పెషల్ పర్పస్ వెహికల్, ఇదంతా ఈ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు ఫిక్స్ చేసిన అంతా వీళ్ళే. ఆనాడు కేటీఆర్ గారే ఫిక్స్ చేసిండ్రు. అందుకనే సరే ఇక వాళ్ళు ఏం చేసినా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాకపోతే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద లేదు కాబట్టి ట్రయాంగిల్ కాంటెస్ట్ అయింది కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. కానీ లేకపోతే వాళ్ళ పట్ల కూడా అంత సుందరంగా ఏం లేరు జనం. అనేక వాటి కారణాలు వాళ్ళ కారకులు వాళ్ళే కదా. అట్లాంటి 10 ఏళ్ళు వాళ్ళే కదా చేసింది. ఎందుకు చేయలేకపోయినా మూసి మురికి కంపు లేకుండా, ఎందుకు చేయకపోయినా వరదలు లేకుండా, కొంత ఏదో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏదో కేటీఆర్ ఇంత తల్లాడినట్టు చేసింది. కానీ ఇంకా ఉన్నాయి ఆ బాధలు. ఈ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది గవర్నమెంట్కు పాత గవర్నమెంట్? మీరు ఆ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు, తర్వాత బయటకు వచ్చిండ్రు, తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఏం డిఫరెన్స్ ఉంది గవర్నమెంట్లో? అనుభవం లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో. రెండు ఐక్యత లేదు, సమన్వయం లేదు. ఇక మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదంటే ఒక దాంతో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకరి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. అంతా కరప్షన్ బాగా పెరిగిందనే భావన మాత్రం ఉంది. విపరీతమైన కరప్షన్. అట్లా ఇంకా బీజేపీ కరప్షన్ను సహించదు కదా. ఎక్కడైనా ఈడీలు, సిబిఐలు అన్నీ నడుస్తూ ఉంటాయి. మరి తెలంగాణ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? అంటే కంట్రోల్ చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేం కాదు కదా కంట్రోల్. కనీసం సిబిఐ చేస్తారు, చేసినప్పుడు ఎక్కడొకటి చేస్తూనే ఉంటారు కదా. చేస్తేనేమో కావాలని కక్షపూరితంగా మా మీద ఇట్లా వ్యవహరించారని చెప్పి అంటారని చేస్తారు. వాళ్ళకి ఎవరైనా సమాచారం అందిస్తే, వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాయి. కానీ బీజేపీ చేయదు ఆ పని. ఈడీని పంపించడం, ఇన్కమ్ ట్యాక్స్లు పంపించడం, ఇంకోటి పంపించడం బీజేపీ చేయదు. మేము చేస్తామా? ప్రజలు వాళ్ళకైనా బాధ అనిపించి వాళ్ళకైనా దరఖాస్తులు పెడితే దరఖాస్తు మీద వాళ్ళు రియాక్ట్ అయితే వస్తారు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్స్ అయినాయి. ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళకి ఏం సమాచారం ఉందో వస్తారు, సమాచారం బట్టి వస్తారు కదా. ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చిండో సమాచారం ఉందో దాన్ని బట్టి వస్తారు. దానికి మాకు సంబంధం లేదు కదా. అక్కడనే సెంట్రల్ ఏదో సాఫ్ట్ కార్నర్లో ఉన్నది వీళ్ళ మీద. కర్ణాటకలో వాల్మీకి స్కామ్ వస్తే అక్కడ ఎవరినో మంత్రి కూడా రిజైన్ చేసిండు, లాస్ట్కి మంత్రిని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ తెలంగాణ లింక్స్ ఉన్నాయంటే కనీసం ఈడీ ఇక్కడ రాలేదు. ఎందుకు బీజేపీ అగ్రెసివ్గా, ఇక్కడ స్టేట్ బీజేపీ ఇట్లాంటి వ్యవహారాలు అగ్రెసివ్గా లేదు? బీజేపీ ఎప్పుడు అగ్రెసివ్ ఉంటుందా లేకపోతే కామ్ ఉంటుందా? ఉండదు. తన పని తను నిరంతరంగా చేసుకుంటూనే పోతుంది. గుర్తుపెట్టుకో, ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఏజెన్సీలు ఇప్పుడు ఈడీ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే మాకేం సంబంధం ఉంటుందండి. ఎట్లా ఉన్నాయి రిలేషన్స్ మీకు ఇప్పుడు కేటీఆర్తో? ఎందుకంటే ఒకప్పుడు మీరు కేటీఆర్తో చాలా తెలంగాణ మీద అన్ని రాజకీయ పార్టీలతో అందరితో మాట్లాడగలిగేటువంటి సంబంధాలు ఉంటాయి నాకు, అందరితో. కేసీఆర్తో కూడా? కేసీఆర్ ఒక్కరితో మాట్లాడింది. ఎందుకు? ఇక ఆయన నువ్వు ఎన్ని చేసినా నాకు తెలుసు కదా. ఎదురు పడితే మాట్లాడతా, మరి ఇంటికి పోయి మాట్లాడేంత, ఫోన్ చేసుకొని మాట్లాడేంత రిలేషన్షిప్ మాకు లేదు. ఎదురు పడితే మాట్లాడతాను, సంస్కారం కదా అది. ఏమనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మాటలు, లేకపోతే మంత్రులు, ఇటు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు, మధ్యలో మీరు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అవుతుంది. పేరు నుంచి పోయిన పడ్డాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. వాళ్ళు గట్టిగా చేసిండ్రు, వీళ్ళు అంతకన్నా అధ్వానం చేస్తున్నారు, దాంట్లో ఉన్నారు, బాధపడుతున్నారు కొంచెం. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల వంది మాగాదంతా కూడా గట్టిగా అంటే సార్ బ్రహ్మాండంగా ఉంది, అట్లుంది ఇట్లుంది. కేసీఆర్ కూడా గట్టిగా చెప్పేది. మేము కొన్ని విషయాలు కేసీఆర్ దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు కొంతమంది అధికారులు కూడా చెప్పేది ఏం పుట్టిందో కానీ, అధికారులు కూడా చెప్పేది ఇట్లుంది సార్, అట్లుంది సార్, మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు సార్, కేసీఆర్ బొందబెట్టారు. ఇప్పుడు వీళ్ళకు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఈ ప్రజల బాధలు ఇవన్నీ తెలియనియరు. ఈ కన్నీళ్ళని టీవీలలో కూడా వాళ్ళు మేనేజ్ చేసి ఏం చేస్తారంటే ఏరియరు, ఆ ఏడుపులు, ఆ దుఃఖాన్ని, ఆ బాధని ఏరియరు. అందుకని వాళ్ళకి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కొంచెం ఇంటెలిజెన్స్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు, మరి ఇంటెలిజెన్స్లు తీసుకుపోతున్నారో తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే బాధపడుతున్నమాట వాస్తవం. అతి తొందరగా ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఒక వ్యతిరేకత అయితే ఏర్పడింది, కోపం ఏర్పడింది. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి పార్టీలు కూటమి అవుతాయి తెలంగాణలో కూడా. వాటికి ఇక్కడ సంబంధం ఇర్రిలవెంట్. ఇక్కడ తెలంగాణ గంత దద్దమ్మ
సమాజం కాదు. తెలంగాణ చాలా చైతన్యవంతమైంది. ఇక్కడ ఏ పార్టీలో వచ్చే ఆస్కారం లేదు. ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఉంటే బీఆర్ఎస్ ఉంటుంది, ఉంటే బీజేపీ ఉంటుంది. ఇంకా కొత్త పార్టీ ఇప్పుడు కొత్త కానీ ఇప్పుడు గక్కడి నుంచి ఇక్కడ పార్టీలు వస్తాయి అనేది బట్టి మాట. ఇక్కడ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది, ఆయన ఏదో నడిపిస్తున్నాడు ఇంకా ఉండి. అది మాకేదో తెలుసు. ఆఫీస్ మీరు అక్కడ కూటమి కదా, అక్కడ బీజేపీ చంద్రబాబు అంతా ఏపీలో. నాకు అంత డెప్త్ తెలియదు. నాకు నేను ఎట్లా చెప్తా తెలియదు. మీరు వివాదాలకు దూరంగా ఉంటారా? అంటే వివాదాలు మేము మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు పేదల పట్ల గొంతు విప్పాలన్నప్పుడు దానికి హద్దులు ఉండకుండానే మాట్లాడతాం. కానీ వాటి వాడి మీద కూడా మాట్లాడి మేము మా స్థాయిని తగ్గించుకోం. మాకు ఒక పద్ధతి ఉంది. 100% నిర్ధారించుకున్న తర్వాత 100% ధర్మానికి విఘాతం కలిగినప్పుడు, చట్టానికి విఘాతం కలిగినప్పుడు, అందులో పేదలకు అన్యాయం జరిగినప్పుడు ఎంతకైనా తెగిస్తాం, వాళ్ళ పక్షాన కొట్లాడతాం. బీజేపీ హిందూ ధర్మం గురించి కొట్లాడుతుంది. నిన్న మొన్న తిరుపతి లడ్డు గురించి చూసినాము, అదంతా అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇవ్వలేదే స్టేట్మెంట్? నేను కూడా ఇచ్చిన. నేనేమని ఇచ్చిన అంటే ప్రజల విశ్వాసాలతో చెలగాటం ఆడద్దు. ఎవరు కూడా ప్రజల విశ్వాసాలు ఉంటాయి చాలా. ఎవరంటే జగన్, చంద్రబాబు, ఎవరైనా ప్రజల విశ్వాసాలతో చెలగాటం ఆడద్దు. ఇంకా ప్రజలు చాలా పవిత్రత. ప్రజలు ఇంకా అంతిమంగా భారం వేస్తే అక్కడనే. దాన్ని కూడా మీరు నమ్మకంగా లేకుండా చేస్తే ఇక కలియుగం లెక్క అంటూ ఉండదు. తప్పకుండా దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. సమగ్రంగా రిపోర్ట్ తేవాలి. నిజంగా అట్లాంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఇట్లాంటిది మళ్ళీ ఎప్పుడు రియాక్టర్ కాకుండా చూసే బాధ్యత ఇంత మాత్రం చెప్పాలి. ఫైనల్గా మీకు క్వశ్చన్, మీరు అమిత్ షాతో జస్ట్ ఫోన్ ఒక కాల్ దూరంలో ఉంటారు, మీకు అమిత్ షాకు డైరెక్ట్ కాల్ చేస్తాడు, మీరు అమిత్ షాకు కాల్ చేస్తారు, నిజమేనది? అంటే నాకేనా, నేను ఎప్పుడు చేయను వాస్తవంగా. అక్కడ ఉన్నప్పుడు మాత్రం చేస్తే మాత్రం రెస్పాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడో నెలకోసారి 2 నెలలకోసారి నాకైనా అక్కడ పడ్డప్పుడు ఒక్కోసారి 3 నెలలకు కూడా ఒకసారి చేయను. ఉత్తగా ఫోన్ చేసే బాపతలు కాదు. వాళ్ళు బిజీ ఉంటారు, నేను కూడా నా పనిలోనే ఉంటాను. నేను బట్టిగా ఏదో నాకు సంబంధం ఉంది అనే పద్ధతిలో కూడా ఫోన్ చేస్తాను. అందరికన్నా మీతో ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఇంకా అట్లేముంటుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటారు. వాళ్ళ అవసరము, వాళ్ళ సందర్భాన్ని బట్టి అందరితో ఉంటారు వాళ్ళు. ప్రెసిడెంట్స్ ఎక్కడి దాకా వచ్చింది సార్? మీరు ప్రెసిడెంట్ అన్నారు, తెలియదు నాకు. వాళ్ళు కొంతమంది వాళ్ళు సీనియర్స్ అన్నారు, సీనియర్స్కి ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అన్నారు. తెలియదు. మిమ్మల్ని కొత్త వాళ్ళ కింద ట్రీట్ చేస్తున్నారు. ఇంకా తెలియదు వాళ్ళు కొత్త వాళ్ళు కింద ట్రీట్ చేస్తున్నారో ఏం ట్రీట్ చేస్తున్నారో నేనైతే చెప్తాను. వాళ్ళని అడగాలి. ఉన్నారా రేస్లో? ఉన్నారా మీరు? తెలియదు. బీజేపీ అధ్యక్ష రేస్లో? తెలియదండి. నేను ఎట్లా అనుకుంటా, నాకు నేను ఎట్లా అనుకుంటా చెప్పండి. వస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నిటి నేను థింక్ చేయను. నా పని నేను చేసుకుంటూ పోతుంటా. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించుకుంటూ పోతుంటా. ఏమంటారు, మన కర్తవ్యం నిర్వహించుకుంటూ పోతుంటే నీ తగ్గట్టుగా నీకు అవే వస్తాయి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినాను నేను కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే టికెట్ ఇస్తావా లేదా, నాకు ఫ్లోర్ లీడర్ చేస్తావా లేదా, నాకు మంత్రి పదవి ఇస్తావా లేదా, నాకు ఆర్థిక మంత్రి ఇస్తావా లేదా, ఇప్పుడు చూడలే. వాడందుకనే నేను అనేక పదవులు నిర్వహించిన, వాళ్ళు ఇచ్చిండ్రు, నేను నిర్వహించిన. ఏది ఇచ్చినా నా కెపాసిటీ తగ్గట్టు ఏం చేసినా మీకు తెలుసు. ఇక్కడ కూడా నాకు ఇది ఇచ్చి 2 దిక్కుల పోటీ చేయమని చెప్తున్నప్పుడు 2 దిక్కుల పోటీ చేసిన నేను మళ్ళీ ఎంపీగా అడిగినాను, ఇచ్చిండ్రు, పోటీ చేసిన. నా పని నేను చేస్తున్నా. రేపు గట్ల కాదు ఈ పని చేయాలంటే నా పని చేస్తాను. పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేస్తా తప్ప సొంత గది కావాలా గది కావాలని చెప్పి అడిగేంత చిన్నగా లేను. నేను అన్నీ చూసినోడు. చూడండి, అన్నీ చూసినోడు. నేను ఏం తక్కువ చూసినా చెప్పండి. మీరు సాక్ష్యం కదా. తెలంగాణ ఉద్యమంలో మా పర్సనాలిటీ ఏంది, మా ఫైటింగ్ ఏంది, మా కమిట్మెంట్ ఏంది, మా నేచర్ ఏంది అన్నీ చూసినోడు. గంత స్థాయిలో ఉండి ఇప్పుడు వచ్చి నాకు గిది ఇస్తావా గది అనుకో, ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి అన్నీ చేసిన నేను. 2 సార్లు పార్టీకి తెలంగాణ ఉద్యమం వేసిపడుతున్నప్పుడు ఫ్లోర్ లీడర్ ఉన్నా అసెంబ్లీలో. మా పాత్ర మీకు తెలుసు. జిల్లా అధ్యక్ష పదవి చేస్తుంది, రాష్ట్రంలో చేస్తుంది. అసలు కేసీఆర్ ఇటుపక్క అటుపక్క అదిలాగా చేస్తుంది. ఇంకా ఇప్పుడు మేము ఇంకో దగ్గర పోయి దీనంగా నాకు ఇది ఇస్తావా అని అడిగేంత చిన్నగా ఎందుకుండా చెప్పండి. పదవి ఎప్పుడు కూడా నేను డిగ్నిటీకి భంగం కలగనియద్దు. అట్లా మణిసంజయ్తో అంతా సెపరేట్ అయింది. మాకు ఎవ్వరితో ఏముండదు, మాకు కలిసేప్పుడు మాట్లాడతాం, మంచిగా ఉంటుంది సెట్టింగ్. నేను పొలిటికల్ జరిగింది, నాకు ఇంత సకుచితంగా వివరించలేను. కేసీఆర్ ఎదురుపడితే కూడా మాట్లాడతాను చెప్తాను, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది రాష్ట్రంలో.
వాళ్ళు మేము నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. బీజేపీ ఉన్న ప్లాన్ ఉందా? బీజేపీ ఇక్కడ ప్రభుత్వం తెచ్చుకోవాలి అట్లా? రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని మేము చెప్పట్లే, తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మేము అనుకుంటే రాదు, ప్రజలు అనుకుంటూ వస్తుంది. మన ప్రజలు కేసీఆర్ ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టారు. రేవంత్ రెడ్డినే గెలిపించారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్నారు, ఎందుకు వేసిండ్రు. ఎందుకు అసలు యాక్చువల్గా బీజేపీ ఉండే కదా ఆల్టర్నేటివ్, బీఆర్ఎస్ కాల్టర్నేటివ్ బీజేపీ ఉండే. అదంతా ఇప్పుడు ఒడవని సబ్జెక్ట్, అది చాలా కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్, ఇది స్థిరంగా అంటున్నమాట. రైట్ సార్, ఆల్ ద బెస్ట్. ఇది ఈటెల రాజేందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.